సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. లేదు నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదరణి. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ప్రార్థన చేసుకుందాం. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలను దూరమైపోయినా నేను చెల్లించనులే. ఏది దూరమైనా ప్రభువా నాకు కావలసింది రాజ్యమే. చేనిలో పంటలు పోయినా చేతిలో సిరి సంపదలు మాయమైపోయినా ఈ లోకంలో ఏది అంతరించిపోయినా ప్రభువా నిశ్చలమని నీ రాజ్యములో నాకు స్థానం కావాలయ్యా. అదే పరలోక రాజ్యం ప్రభువా. ఆ రాజ్యము కాకుండా ఏది ఉన్నా నాకు ప్రయోజనం లేదయ్యా. ఈ లోకంలో ఆస్తులు పోయినా నాకు పర్వాలేదు. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధిల్తునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా ఆవేదనలలో జనించనే నీ కృపాదరణ. నా ఈ వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇప్పటి వరకు చక్కని
పాటల ద్వారా మీ మామను మహింపరుచుకున్నారు. మీరు ఇచ్చిన మంచి ఏర్పాట్లను బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలపు ప్రశస్తమైన సమయంలో మేమందరము నీ సన్నిధిలో కూడి నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ వాక్యము విలువైనది, నీ వాక్యము వెలుగుతో సంబంధమైంది. నీ వాక్యపు వెలుగులో ప్రతిసారి మా హృదయాలను ప్రభువా మేము సరిచేసుకునే వారిగా చేయండి. ప్రాముఖ్యంగా నా హృదయాన్ని సరిచేసుకునే వాడిగా చేయండి. నా బిడ్డలు, నా కుటుంబం ప్రభువా నీ వాక్యమును జాగ్రత్తగా ఆలకించి ప్రభువా అన్ని నామముల కంటే నీ నామము, నీ మాట, నీ వాక్యము స్థిరపరచబడిందన్నావు. నీ వాక్యం బోధిస్తున్నప్పుడు ముఖ్యంగా నా బిడ్డలు ఆలకించాలి. ఎందుకనగా వారం అంతా కావలసిన వాక్యము ఈరోజు ఈ ఒక్క 45 నిమిషాలు ఎంతో ప్రశస్తమైంది. ఈ మాటలు ప్రభువా జుంటి తేనెల దార కంటేను ప్రశస్తమైన నీ వాక్యము, నీ మాటలు అవి దొరికినప్పుడు వాటిని భుజించారు దేవుని సేవకులు తండ్రి. కనుక నా బిడ్డలు, నా కుటుంబం ఈ వాక్యాన్ని ప్రభువా దేవుని మాటగా భావించి ఎక్కడో నా హృదయానికి చెందిన వాక్యం ఈరోజు వస్తుందని ఒక నిరీక్షణ కలిగి ఆలకించే బిడ్డలుగా చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో, ముఖ్యంగా నాకు ఏది అవసరమో నీ వాక్యం ద్వారా నాకు బోధించండి. నీ పరలోక రాజ్యం యొక్క ఘనతను మేము గ్రహించే వారిగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళదాం. మీలో అనేకులు పరిశుద్ధ గ్రంథాలను తీసుకుని వచ్చారు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి తెరిచి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనాలను కూడా మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది, చూసుకోవాల్సిన అవసరం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది ఇతడే. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోకం అనేది అదొక రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాడు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోకం అనగా అదొక రాజ్యం. రాజ్యం అనగా రాత్రి చెప్పుకున్నాం, రాజ్యం అనగా ఇంగ్లీష్లో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. సివిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ కదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ కొన్ని సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. మీరంతా ఈ బీటెక్ వాళ్ళు కాబట్టి మీకు తెలియపోవచ్చు. రాజ్యం అనగా ఇంగ్లీష్లో పర్యాయ పదాలు స్టేట్ అన్నాడు. స్టేట్ అంటే రాష్ట్రం కాదు, రాజ్యం. అందుకని రాజనీతిజ్ఞుని స్టేట్స్మన్ అంటారు ఇంగ్లీష్లో. స్టేట్స్మన్ అనగా రాజనీతిజ్ఞుడు, రాజకీయ నాయకుడు కాదు. ఈ రాజకీయ నాయకులందరూ ఇది వేరే సంగతి. రాజనీతితో ఉన్నవాడు స్టేట్స్మన్ అంటాడు. స్టేట్ అనగా రాజ్యం. పరలోకము కూడా ఒక రాజ్యమే. ఈ రాజ్యంలో ఒక నాయకత్వం ఉంది, ప్రజలున్నారు, రాజ్యాంగం ఉంది, పరిపాలన ఉంది. దిస్ ఈజ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్. ఇదొక రాజ్యం. రాజ్యంలో కదా మంత్రులు,
మరి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, దానికి ఒక రాజ్యాంగము, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కదా. ముఖ్యంగా ప్రజలు, దేశం అంటే మట్టి కాదంటాడు ఒక ఆయన. దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి, మనుషులు. కాబట్టి రాజ్యమునకు ఏ విధమైనటువంటి ఆ పరిపాలన విధానం అయితే ఉందో, పరలోక రాజ్యానికి కూడా ఒక పరిపాలన ఉంది. ఈ పరలోక రాజ్యం గురించి యోహాను గారు మొట్టమొదటిగా తన యొక్క ప్రసంగంలో, అరణ్యంలో క్రీస్తు కంటే ముందే యోహాను గారు జన్మించాడు ఈ లోకరీత్యా. క్రీస్తు ప్రభు కంటే 6 నెలల ముందే యోహాను గారు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. నా వెనుక వచ్చువాడు అంటాడు. యోహానే ముందు వచ్చాడు. ఎలిజబెత్ అమ్మగారికిన్నో మరియమ్మ అమ్మగారికిన్నో 6 నెలల తేడా ఉంది గర్భం. 6 నెలల ముందుగానే ఎలిజబెత్ గారు గర్భం ధరించారు. అంటే యేసు ప్రభు కంటే యోహాను గారు 6 నెలలు పెద్దాడు. ఈ 6 నెలల ముందే సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు యోహాను గారు అరణ్యంలో. అతడు అరణ్యంలో మిడతలు, తేనె, అడవి మిడతలు ఆహారంగా భుజించి వస్త్రాలు ఏం కట్టుకున్నాడంట? తోలు దట్టి కట్టుకున్నాడు వస్త్రాలు. ఆయన అరణ్యంలో కేకలు వేస్తున్నాడు, అరిసి గీపెట్టి కేకలు వేస్తున్నాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండియా. పరలోక రాజ్యము ఎట్లా వస్తుందంటే సమీపముగా వచ్చుచున్నది. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, అది సమీపమై నీ దగ్గరకు వచ్చుచూ ఉన్నది. పరలోక రాజ్యం వచ్చేసింది. ప్రియులరా, ఈ యోహాను గారిని ఒకరోజు చంపేశారు హేరోదు రాజు. యోహాను గారిని ఏం చేశాడంటే, హేరోదు రాజు యొక్క కుటుంబ వ్యవహారాల్లో గురించి తలదూర్చి ఒక హెచ్చరిక చేశాడు యోహాను గారు. అబ్బాయి, నీవు పాపం చేస్తున్నావయ్యా, ఒక రాజుతో అన్నాడు. రాజుతో నీవు పాపము చేస్తున్నావు అని చెబితే ఊరుకుంటాడు రాజు? రాజు తలుసుకుంటే దెబ్బలకేమైనా కొదువామా? అంతే. ఒకే ఒక్క వేటున ఆ ప్రవక్త అయినటువంటి యోహాను తలను నరికించేశాడు. యోహాను చనిపోయిన తర్వాత ఈ సువార్తను మళ్ళీ ఎవరు చేపట్టారు తెలిసిన? రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14 వస్తున్నానమ్మా. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే తప్పకుండా బైబిల్ ఈ రోజున రోజు చూడపోయిన రోజున తప్పకుండా బైబిల్ చదవాలి. పాఠం ఇది ఒక చక్కని లెసన్ అనమాట. రాసుకోవచ్చు దయచేసి. యోహాను చెరపట్టబడిన తర్వాత యోహాన్ గారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాడో, పబ్లిక్లో లేడో, యోహాన్ గారి యొక్క పాత్ర ఎవరు తీసుకున్నారు? వెంటనే తర్వాత యేసు తీసుకున్నాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, పాఠం వినాలి జాగ్రత్తగా. యేసు అప్పుడు మళ్ళా మొదలెట్టాడు చూడండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దేవుని రాజ్యము అనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈరోజు నేను పరలోక రాజ్యం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను పరలోక రాజ్యం ఎప్పుడైనా చూసారా? మన రాజ్యాలు చూడటమే మనకు సరిపోతుంది. కొట్లాటలు, గొడవలు. మన రాజ్యంలో ఏం కనపడుతున్నాయి? వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు వస్తే వాళ్ళని కొట్టడం, వాళ్ళు వస్తే వీళ్ళని కొట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వీళ్ళని అరెస్ట్ చేయటం. అడ్మినిస్ట్రేషన్ ఏముందో తెలియదు, అసలు పరిపాలన ఉందో లేదో కూడా తెలియదు. ఏంటి నేటి పరిపాలన చెప్పండి? యూట్యూబ్లో బోల్డ్ అని చూస్తున్నారు మీరు. ఏంటి నేటి పరిపాలన? వీళ్ళని వాళ్ళు బాదుకోవటమే, బాదుడు. పరలోక రాజ్యము అలాంటిది కాదు. దేవుని రాజ్యము సమీపించినది. ఈయన అదే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ఇది సువార్త ప్రకటన. ప్రియుల, యోహాన్ గారు ప్రకటించినటువంటి సువార్తను యోహాన్ గారు ఎప్పుడైతే చెరసాల్లోకి వెళ్ళిపోయాడో, యేసు ప్రభు వారు వచ్చాడు 6 నెలల తర్వాత.
యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన సువార్త మళ్ళీ ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది, కాలము సంపూర్ణమైపోయింది, కాలము పెక్కు గతించను. చక్కని పాట పాడతాం. కాలము సంపూర్ణమైపోయింది, ఇక టైం అయిపోయింది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు. యేసుప్రభు ఎక్కడికి వచ్చాడంటే గలిలయకు వచ్చాను, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని రాజ్యము సమీపించింది. అప్పటికి ఇశ్రాయేలీయులు చాలా గొప్ప నిరీక్షణ భావంతో ఎదురు చూస్తున్నారు రాబోయే మెస్సయ్య కోసం. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు తెలిసిన? ఇశ్రాయేలీయుల్ని ప్రియులారా, దేవుని రాజ్యము ఈ సువార్తల్లో, లోకా సువార్తలోనో మత్తయి సువార్తలోనో కనబడిన దేవుని రాజ్యం మాత్రమే కాదు, ఇది ప్రవచనాల్లో కూడా దేవుని రాజ్యం ఉంది. ప్రవచనాల్లో ఎప్పుడో మీరు దానియేలు గ్రంథంలోకి వెళితే, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు ఉంటాడు. ఈ నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు మీద దండెత్తి ఒక చరిత్రలోకి ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం అనుకుంటున్నా. ఒక అడుగు వెనక్కేయండి. ఒక అడుగు వెనక్కి వేస్తే యెరూషలేము మీద నెబుకద్నెజరు రాజు దండెత్తాడు. దండెత్తి ఏం చేశాడు? యెరూషలేము దేవాలయాన్ని సర్వనాశనం చేసి పడేశాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలను, యూదులను, ఇశ్రాయేలీలను పట్టుకుని చెరపట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? బబులోను రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. అమ్మ, ఈ విషయం తెలుసా మీకు క్రైస్తవులారా? ఇశ్రాయేలీలను చెరపట్టి బబులోను రాజు నెబుకద్నెజరు రాజు బబులోను రాజ్యమును తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరం చెరపట్టి వెళ్ళిపోయారు, బందీలుగా తీసుకెళ్ళిపోయారు. ఆ బందీలుగా తీసుకెళ్ళినప్పుడు వారికి నిరీక్షణ లేకుండా అయిపోయింది. అయ్యో, ఇక్కడ మా జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయే. యెరూషలేములో ఉన్నప్పుడు మా జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయే. ఇప్పుడు వేరే రాజ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చేసాడు ఈ రాజు. ఇక్కడ మా పరిస్థితి ఎంత నీచాతి నీచంగా ఉందంటే మేము చావటానికి సిద్ధంగా ఉన్నాం అని ఏడుస్తూ ఉన్న సమయంలో ప్రియులరా, అదే రాజుకు ఒకరోజు కల వచ్చింది. ఆ కల భావాన్ని చెప్పలేని పరిస్థితి ఆ దేశంలో ఎంతోమంది విద్వాంసుల వల్ల కాలేదు. అప్పుడు చెరపట్టి తీసుకుని వచ్చిన వారిలో ఒక యవనస్తుడు కనబడ్డాడు. అతడే దానియేలు. ప్రియులారా, ఏ రాజు అయితే ఇశ్రాయేలుని చెరపట్టి తీసుకుని పోయాడో, ఏ రాజు అయితే ఇశ్రాయేలులకు నిరీక్షణ లేకుండా చేశాడో, ఏ ఇశ్రాయేలీయులు అయితే గందరగోళ పరిస్థితుల్లో, హోప్లెస్ కండిషన్లో ప్రభువా మాకు దిక్కెవరని ఆలోచించుకుంటున్న సమయంలో ఆ రాజుకే, చెరపట్టబడి తీసుకువెళ్ళిపోయినటువంటి ఆ రాజుకే దేవుడు బయలుపరిచాడు. ఏంటి తెలిసిన? ఒక కళ బయలుపరిచాడు. ఏమిటి ఆ కళ అంటే? ఎవరు దాని భావాన్ని చెప్పలేనటువంటి ఒక గొప్ప కళ కన్నాడు. ఎందు నిమిత్తమై ఇశ్రాయేలీయులను చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోయాడో, అతని రాజ్యం అంతం లేనిదై ఉంటుంది అనుకున్నాడో, ఆ రాజ్యాన్ని పడగొట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ముందుగానే రాజుకు బయలుపరిచాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళితే చూడండి. దానియేలు గ్రంథము యెహెజ్కేలు తర్వాత ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నన్ను చదవనివ్వండి దయచేసి. 36వ వచనం ప్రియులారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం చూస్తే అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్తే ఇంటికి వెళ్ళి మీరు ప్రియులారా, ఏం జరిగింది తెలిసిన? అక్కడ ఏం జరిగింది తెలిసిన? ఒక బ్రహ్మాండం వంటి కళ వచ్చేసింది. బ్రహ్మాండం వంటి కళ వచ్చేసింది. 25లో కావున అరియోకు రాజునకు భావము తెలియచెప్పగల, 25వ వచనం చదువుతున్నా, రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజసముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజుకి కళ వచ్చింది. చాలామందికి కళలు వస్తూ ఉంటాయి. కళ్ళ గంటారు. కళ్ళ గంట మంచిది కదా, కళలు గంట మంచిది. కొంతమంది కళలే గనరు. జీవితం గురించి ఒక కళే ఉండదు కదా. కళలు కనాలి. రాష్ట్రపతి ఎవరైనా అబ్దుల్ కలాం గారు అంటాడు, కళలు కనండి అయ్యా కుర్రాళ్ళు.
వీళ్ళుగానే కళలు ఎట్టంటే తెలిసినా తోటలోకి వెళ్ళి ఎవరితో ఈ డ్యూట్ పాడుకోవటం, సినిమా హాల్లో కూర్చోవటం, ముద్దులు ఎట్టుకోవటం, ఇవి ఆ కళలో. జీవితం కొరకై కళలు కనండి అన్నాడు ఆయన. కంటున్నారా? చక్కని కళలు, మంచి ఆఫీసర్ని అయినట్టుగా, నేను ఒక కలెక్టర్ని అయినట్టుగా, లేదా ఐపీఎస్ ఆఫీసర్ని అయినట్టుగా, బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నట్టుగా, లేదా ఒక దైవజనుడిగా ఉన్నట్టుగా కళలు కంటున్నారు ఎప్పుడన్నా మీరు? మంచి భావాలు ప్రార్థనతో ఉంటే మంచి కళలు వస్తాయి. రాత్రి దైవజనరాలతో మాట్లాడుతున్నాను నేను. అమ్మా, దేవుడు నీకు దర్శనాలు చూపిస్తున్నాడా? ఒకప్పుడు బాగా చూపించాడయా, ఇప్పుడు కొంచెం తగ్గింది, ఆ దర్శనాలు మీకు వస్తున్నాయి అని అంది. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ దేవుని యొక్క దర్శనాలు ఎవరికి వస్తాయి తెలిసినా? ఎవరికి వస్తాయి? దేవునితో సహవాసంలో ఉన్నవారు, ప్రార్థనతో ప్రార్థన బాంధవ్యాన్ని దృఢపరుచుకున్న వారికి దేవుడు కొన్ని బయలుపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నావో దేవునికి దర్శనాలతో చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎవరికి అర్థం కాలే విషయం, అర్థమైతే నేను చెప్పకముందే చప్పట్లు కొట్టేసేవాడు. నీవు ఎప్పుడైతే ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తావో దేవుడు దర్శనాల ద్వారా నీకు కొన్ని చూపిస్తాడు, బయలుపరుస్తాడు. సంఘము గురించి చెబుతాడు, నీ కుటుంబాన్ని గురించి చెబుతాడు, నీ బిడ్డల గురించి మాట్లాడతాడు, నీ భర్త నీ భార్య గురించి మాట్లాడతాడు, నీ దైవజనుల గురించి మాట్లాడతాడు, నీ ప్రభుత్వాన్ని గురించి ప్రభువు మాట్లాడతాడు, నీ రాజుల గురించి ప్రభువు మాట్లాడతాడు. సేవకురాలు చెప్పింది, మీరేమో మంచి ప్రార్థనలో ఉన్నారు కదండి కదా, ఎందుకు ప్రభు మీతో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే ఆమె ఇచ్చిన సాక్ష్యం, మీరు ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి, మీరు ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. తెలుసా మీకు ప్రభు మాట్లాడే దేవుడని? చాలామంది ఆశ్చర్యమేమో. యేసు ప్రభు మాట్లాడే దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు మాట్లాడే దేవుడు ఆయన. బొమ్మలో ఉన్నాడా? రాత్రి మా ప్రిన్స్ తల్లి మాట్లాడుతుంది, ఏమా నువ్వు ఏంటి కొంచెం భయంగా ఉంది, లేదా అంది రాత్రి భయంగా ఉంది నాకు అంది. ఎందుకు భయపడుతుంది? ఎందుకు భయం అక్కర్లేదు కదా అన్న. వెంటనే తమాయించుకొని ఏమని తెలిసిన, రాత్రి ఉపవాస కూడికలో ప్రిన్స్ తల్లి మాట్లాడుతుంది, నాకు భయం లేదు తాత, ఇదిగో ఏసై ఎక్కడ ఉన్నాడు కానీ ఫోటో చూపించింది. ఆ ఫోటో చూడండి అమ్మా, ఆ ఫోటో ఏసై అంట. ఏసై ఎక్కడ ఉన్నాడుగా, నాకేం భయం? ఎవరన్నది? మనవరాలు మాట్లాడుతుంది. ఉందా నీకే ధైర్యం? నీకు ధైర్యం ఉందా? ఫోటో అనుకోవట్లేమా, ఏసై ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? ఏసై ఫోటోలో ఉన్నాడులే, మామూలుగా మాట్లాడి సావట్లే అనుకుంటున్నావా? నా దేవుడు మాట్లాడే దేవుడే. నీతో మాట్లాడుతున్నాడా? అనేక విధాలుగా మాట్లాడతాడు దేవుడు. యేసు ప్రభు మాట్లాడతాడంటే ఈరోజు నువ్వు నమ్మి వెళ్ళాలి ఇంటికి, నీవు లేక రావటం వేస్టే. ఎందుకంటే నీవు మాట్లాడే దేవుని దగ్గరికి వచ్చావు. నోరుండి మాట్లాడే దేవునితో మాట్లాడుతున్నావు నీవు. నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు ఆయన, చెవులుండి వినే దేవుడు ఆయన. నువ్వు ఆషామాషిగా వస్తున్నావు మనం దేవుని మందిరానికి. అలా వస్తే వేస్ట్ కదా. అన్యులకి మనకి తేడా ఏముంది? దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరితో మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజరు రాజుతోనే మాట్లాడుతున్నాడు. కళ వచ్చింది. ఆ కళ యొక్క భావాన్ని, నాకు ఎక్కువ టైం లేదు దాన్ని విశదపరచడానికి, ఆ కళ యొక్క భావాన్ని చెప్పడానికి ఆ దేశంలో ఎవరూ లేరు. చివరికి ఎవరు మిగిలేరు తెలిసిన? చెరపట్టబడి తీసుకొచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీయులు యూదులు ఉన్నారే, ఒక కుర్రోడు ఉన్నాడండి, అతని పేరు దానియేలు. ఆ కుర్రోడు లాక్కురమంటారని అడిగాడు. నేను ఒక మనుషుని కనుగొంటిని, అతని పేరు దానియేలు, పెట్టరమంటారా అయ్యగారు రాజా? అడిగాడు రాజుని. చూసారా 28వ వచనము, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అబ్బా, ఎలాంటి దేవుడైనా మర్మములను బయలుపరిచే దేవుడు. మర్మములను బయలుపరిచే దేవుడు. మానవుని యొక్క జీవితము మర్మము. తెలుసా నీ జీవితం ఏంటో? నీకు అర్థం కాదు. నువ్వేదో ప్రణాళికలు వేసుకుంటావు,
కొంతమంది ఎన్ని ప్రణాళికలో ప్లాన్లు ఎనాలిసిస్, ఆడెవడో ఎనాలిసిస్ చేసి పెరాలిసిస్ వచ్చిందట. ఎనాలిసిస్లు జీవితాన్ని మార్చలేవు. ఎనాలిసిస్లు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళలేవు. నీ ప్లాన్ ఎలా ఉండాలంటే దేవుని చిత్త ప్రకారం ఉండాలి. నీవు నడవలసిన త్రోవను నేను నీకు బోధించేదను అంటాడు. అబ్బా, దేవుడు బోధించబడి నీ త్రోవలు వేస్ట్ అయ్యా. కొంతమంది ఎన్ని ప్రణాళికలు వేస్తారో, అదండి ఇది చేసండి అది చేసండి, అది అనుకుందంట ఏంటది ఒక ఈ మజ్జిగ ముంత ఒకటి తీసుకెళ్ళి తల మీద పెట్టుకున్నట్ట. అబ్బో ఈ మజ్జిగ ముంత ఇది తయారు చేసి అది ఈ అమ్మ వేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి, ఇల్లు కట్టుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలకి అంటాను, అది ఇది అని చెప్పి ప్రణాళిక వేసుకుంటే వెళ్ళిపోయి ఈ తల మీద నుంచి కింద పడిపోయిందంట. అది ఆ ముంత పగిలిపోయింది. ఏమైనాయి ప్రణాళికలన్నీ? అరే ఏమైంది? జీవితం అంతా పాడైపోయింది. నీ ప్రణాళికలు దేవుని చిత్తం లేకపోతే వృధా సహోదరుడా. జాగ్రత్త, చాలా ప్లాన్లు వేస్తున్నావు నీవు. నీ ప్రణాళికలు దేవుని సన్నిధిలో శూన్యమే. నీవు నడవలసిన త్రోవ దేవుడే బోధించాలి. నా జీవితంలో ఎన్నో ప్రణాళికలు వేశాను, నేను శూన్యమైపోయింది. నిజం వినండి దయచేసి ప్లీజ్. నా జీవితంలో ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను, బాగా చదువుకున్నాను నేను. ఆ రోజుల్లో చాలా ఉన్నతమైన చదువులు, యూనివర్సిటీలో ప్రియుగా బాగా చదివాను అనుకున్నాను. మంచి ఇంగ్లీషు, చక్కని వాగ్ధాటి, మంచి నాలెడ్జి, ఎన్ని మల్టీ టాలెంటెడ్, ఇన్ని టాలెంట్స్ ఉన్నటువంటి నేను వీళ్ళరా నా ప్రణాళికలన్నీ వేస్ట్ అయిపోయినాయి. కారణం ఏంటి తెలిసిన? నా ప్రణాళికలో దేవుని చిత్తం లేదు. ప్రార్థన చేసుకుందాం. ఆ రాజ్యము నిశ్చలమైన రాజ్యము. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ పరలోక రాజ్యం నాకు కావాలి. ఈ పరలోక రాజ్యము నిశ్చలమైన రాజ్యం ఇది. ఎన్ని రాజ్యములన్నా కూలిపోయినాయి కానీ నీ రాజ్యము అంతము లేనిది ప్రభువా. అలాంటి పరలోక రాజ్యము నాకు కూడా కావాలి. కోరుకుంటావా పరలోక రాజ్యాన్ని? ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాజ్యములోకి వెళ్ళాలంటే మారు మనసు కావాలి. ఈ రాజ్యము కావాలంటే పాపక్షమాపణ కావాలి. అందరూ రాజ్యంలోకి వెళ్ళలేరు. పరలోక రాజ్యంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. పరలోక రాజ్యం అనగా ముత్యముతో సమానంగా చూశాడు. పరలోక రాజ్యం విలువైందని గ్రహించావా? ఈ పరలోక రాజ్యం ప్రాముఖ్యత గ్రహించావా? ఈ రాజ్యం, ఈ లోకం నీది కాదని గ్రహించావా? ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి తప్పకుండా వెళ్ళాలని గ్రహించావా? ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళాలో గ్రహించావా? ఎక్కడికి వెళ్ళినాది అది పర్మనెంట్ కాదని గ్రహించావా? బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, పారసీక రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. ఈ పరలోక రాజ్యం ఇది ఎనటెనటిగా ఉండేది. ఎవర్ లాస్టింగ్ నేషన్ ఇది. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యమునకు రాజు ఎవరో తెలిసిన? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసే ఆ రాజ్యమునకు రాజు. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యములో కక్షల కార్పణ్యాలు లేవు. ఆ రాజ్యములో కన్నీరు లేదు. ఆ రాజ్యములో కలతలు లేవు. ఆ రాజ్యములో ఆకలి దప్పులు లేవు. ఆ రాజ్యములో దాహము లేదు. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ సంతోషమే. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ ఆనందమే. ఆ పరలోక రాజ్యం కావాలా నీకు? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోక రాజ్యానికి వారసుడిగా నన్ను చెయ్యయ్యా. పరిశుద్ధుడా, నీ పరలోక రాజ్యము ఎంత మర్మమైనది. నీ పరలోక రాజ్యం ఎంత శాశ్వతమైంది. నీ రాజ్యమునకు అంతము లేదు. ప్రభువా, పరలోక రాజ్యం యొక్క మర్మములు మాకు చెప్పావు. ఆ పరలోక రాజ్యంలో నాకు, నా కుటుంబానికి స్థానం దయచేయవా. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. నేను బర్త్ రిజిస్టర్ నుంచి డెత్ రిజిస్టర్లకు పేరు వెళ్తుంది. ఆ రోజు నీ లోకంలో మేము కనబడం ప్రభువా. కనబడింది నీ రాజ్యములోనే. పారసీక రాజ్యం మాయమైపోయింది. బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. కానీ నీ సామ్రాజ్యం నిత్యము నిలిచేది ప్రభువా. దావీదు సంతానములో ఒకడు శాశ్వతముగా ఆ సింహాసనం మీద కూర్చుంటాడని
ఎవరి ద్వారా నీవు ఎవరి నిమిత్తమై వాగ్దానం చేశావో మరీ గర్భము ద్వారా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నావు. ఇదిగో పరలోక రాజ్యం మీ మధ్యలోకి వచ్చుచూ ఉన్నదన్నావు. నీ రాజ్యము సమీపిస్తూ ఉండగా మేమందరము సిద్ధపడి ఇక సమయం లేదనుకుని ప్రభువా నీ రాజ్యం కొరకు సిద్ధపడి ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, కులము అన్నీ ఒక రోజున సమూలముగా తుడిచిపెట్టుకుపోయావే. నీ రాజ్యము నిత్యము నిలుస్తుంది ప్రభువా. నిత్యముండి నీ రాజ్యములోనికి మమ్మల్ని వారసులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.